ఒకప్పుడు వల్ల కాలేదు, సాధన నేర్పించాడు. ఇప్పుడు వల్ల అయింది. ఇక్కడే కాదు, లక్షల మంది ముందు కూడా నిలబడి మాట్లాడడానికి కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం. నమ్ముట అనే పదం దగ్గర నీ వల్ల ఇద్దా అని వాడాడు. ఆ వల్ల ఇద్దా అన్న మాట చాలా తీవ్రంగా తీసుకోవాలి. ఒక మాట మెయిన్, నీ చేత ఇద్దా అంటే చేత కాదు ప్రభు, నేర్చుకో, మరి చిన్నగా ట్రై చేయి. కొన్ని విషయాల మీద నువ్వు ఆనుకున్నావు, దేవుడు జవాబిచ్చాడు. ఈసారి మరి కొన్ని విషయాల మీద ఆనుకుంటావు, జవాబిస్తాడు. ఈసారి ఇంకొన్ని విషయాల మీద ఆనుకుంటావు, జవాబిస్తాడు. అట్లా దేవుని మీద ఆధారపడి బ్రతకటం అనేది నేర్చుకోండర్రా అని చెప్తున్నాడు ఆయన. ఈరోజు నీకు అన్ని అందుబాటులో ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, హ్యాపీగా నడిచిపోతుంది. కానీ ఒక రోజు రాబోతుంది, అది నీకొస్తుందో నీ బిడ్డలకు వస్తుందో తెలియదు. ఆ దినాన ఈ సమాజంలో ముద్ర 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 అంత్య అబద్ధ క్రీస్తు ముద్ర వేయించుకున్న వాడికే కొనడానికైనా అమ్మటానికైనా లావాదేవీలు జరపడానికైనా అధికారం ఉంటుంది, లేకపోతే నో ఛాన్స్. ఆ ముద్ర వేయించుకుంటేనేమో దేవుని కోపంలో పాలు పొందుతాడు, ముద్ర వేయించుకోకపోతేనేమో వాడు కోపగించుకొని ఫుడ్ లేకుండా చేస్తాడు. ఇది కథ అనుకోవద్దు, అక్షరాల నిజంగా భవిష్యత్తులో జరగబోతున్న ఘట్టం. ఒకవేళ మన టైంలో తప్పించుకున్న మన సంతానం, మన పిల్లల టైంలోనైనా తప్పకుండా అది ఎదురవుతుంది. ఎందుకంటే లేఖనం నిరర్థకం కాదు, స్పష్టంగా చెప్పాడు. చూస్తారా? చూశారుగా చాలాసార్లు. సరే, బైబిల్ ఏదో పట్టుకున్నట్టున్నారుగా, చూడండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువు. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకే దానికి అధికారం ఇవ్వబడెను. కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ, ధనికులు కానీ దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ దాసులు కానీ, అందరూ తమ కుడి చేతి మీదనైనను, ఇది భవిష్యత్తులో జరగబోతుంది అక్షరాల, తమ నొసట ఎందైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుట. క్రయము అంటే కొనడం, విక్రయము అంటే అమ్మడం. నువ్వు కొనాలన్నా ఆఖరికి కూర పప్పుచారులు వేసుకునే కరివేపాకుతో సహా, కరివేపాకు, దాన్ని నువ్వు కొనాలన్నా అమ్మాలన్నా ముద్ర తప్పనిసరట. ఇప్పుడు ఏ లావాదేవీలు జరపాలన్నా పాన్ కార్డు, ఆధార్ కార్డు తప్పనిసరి. రాబోతున్న రోజుల్లో ప్రపంచం మొత్తానికి ఒక్కడే రాజు వస్తాడు అని చాలాసార్లు చెప్పాను. అది జరగబోతుంది, భవిష్యత్తులో జరుగుద్ది. వాడు వచ్చి ప్రపంచం అంతటా కూడా ఒక్కటే ముద్రను అమల్లోకి తీసుకొస్తాడు. ఆ ముద్రను ఎవరైతే వేయించుకుంటారో వాళ్ళకి మాత్రమే సమాజంలో అందరితో పాటు కలిసి బ్రతికే హక్కు. ఆ ముద్రను ఎవడైతే వేయించుకోవడానికి ఇష్టపడడో వాడు నజరేయుడగు యేసు అనుచరుడు అన్నమాట. నజరేయుడగు యేసే క్రీస్తు కానీ, ఇదిగో ఇప్పుడు ఏలుతున్నవాడు క్రీస్తు కాదని ప్రతిఘటిస్తున్నాడు అన్నమాట. అంటే తిరుగుబాటుదారుడు. ఇప్పుడు నక్సల్స్ని గవర్నమెంట్ ఎలా పరిగణిస్తుంది? నక్సల్స్ని గవర్నమెంట్ ఎలా పరిగణిస్తుంది? తిరుగుబాటుదారులు, అవునా, ప్రభుత్వ వ్యతిరేకులు. కాబట్టి వాళ్ళు కనపడితే వాళ్ళని అటాక్ చేయాలి, వాళ్ళని బంధించాలి. రేపు వాడి పరిపాలనలో మనం సమాజం చేత అప్పటి వాడి గవర్నమెంట్లో అలాగే పరిగణించబడతాం. అర్థమైందా? మరి అలాంటప్పుడు ఎట్లా? మరి మనకి ఫుడ్ ఎట్లా, భద్రత ఎట్లా? అన్నయ్య, ఇది నిజంగా జరిగిద్ది అంటారు. అన్నయ్య, నిజంగా జరిగిద్ది తమ్ముడా, జరిగిద్ది చెల్లెలా. అందుకే పిల్లలకు సైతం ఎప్పటి నుంచే దేవుని వైపు చూచి దేవుని మీద ఆధారపడి బ్రతకడం నేర్పించండి. ఏది? ఆయనను నమ్మి ఆయన మీద ఆధారపడి ఆయనకు అప్పగించి బ్రతకటం అనేది నువ్వు నేర్చుకో. భవిష్యత్తు నీ పిల్లల్ని కనుక నీ పిల్లల్ని కూడా అలాగే అలవాటు చేయి. స్కూల్కి పంపిస్తున్నావు, కాలేజీకి పంపిస్తున్నావు, పంతులు ఏం నేర్పుతారు తెలుసా? రేయ్
రేయ్ దేవుడు గీవుడు భక్తి గిక్తి అంటే కాదు రో, కష్టపడాలి, చదవాలి, జాగ్రత్తగా రాయాలి ఎగ్జామ్, ఓకే జాగ్రత్త అని అలా నేర్పుతారు. దేవుడి మీద ఆధారపడొద్దురా, నీ స్వశక్తి మీద ఆధారపడు, కష్టపడి స్టడీ చేయి, ఇష్టపడి చదువు, కష్టపడి చదువు, మంచిగా ఎగ్జామ్ రాయినానా, నీ లైఫ్ను నువ్వే సెట్ చేసుకోవాలి. ఎవరో ఉన్నాడు, ఎక్కడో దేవుడు ఉన్నాడు, ఆయన నన్ను పాస్ చేస్తాడని నిద్రపోవద్దురా, వదిలేసాయి, దేవుడు లేదు ఏం లేదు, నువ్వు కష్టపడి చదువు అని వాళ్ళు నేర్పుతారు. మరి అంతే కష్టపడి వాళ్ళు ఉపదేశం చేశారు కాబట్టి పాపం వాళ్ళు అంతే చెబుతారు. మరి ఇంటికి వచ్చిన నీ బిడ్డకు నువ్వే నేర్పుతావు. ఒరే బాయ్, పొలంలో పంట వేసే ప్రతి రైతు కష్టపడే వేస్తాడ్రా, నిద్రపోతా ఎవడేయుడు ఏంటి? కష్టపడే ప్రతి రైతు వ్యవసాయం చేసేది, వ్యాపారస్తుడు కష్టపడే ప్రతి వ్యాపారస్తుడు వ్యాపారం చేసేది. చదివిన వాళ్ళందరూ కష్టపడే చదివారు, ఎవడు నిద్రపోతా సుఖపడతా చదవలేదురా. అందరూ పాపం నైట్ నిద్రలు కాల్సి టీలు తాగిన వాళ్ళేరా. కానీ అందరికీ జాబ్స్ రాలేదురా, అందరి పొలాలు పండలేదురా, అందరి వ్యాపారాలు అభివృద్ధి చెందలేదురా. కేవలం కష్టపడితేనే అంత సక్సెస్ రేటు, కేవలం మన సొంత కష్టంలోనే అంత సక్సెస్ రేటు, కేవలం మన సొంత కష్టంలోనే అంతా ఉంది అనుకుంటే కాదురా. దేవుని కృప కూడా కావాలరా. ఆయన కృప, ఆయన కనికరం, ఆయన దయ. అలాగనే కేవలం ఆయన కృప మీద దయ మీద ఆధారపడి నీ ప్రయత్నం నువ్వు చెయ్యొద్దు అని చెప్పట్లా. ప్రయత్నం చెయ్యి, కానీ సహాయం దేవుని వైపు నుంచి అర్థించు, ఆశించు. నీ వంతు నువ్వు కష్టపడు, ఫలాన్ని దేవునికి అప్పగించు. ఖచ్చితంగా తగిన కాలం ముందు నీకు కావలసిన సహాయాన్ని ఆయన చూసుకుంటాడు. పిల్లలకి వాళ్ళు అది నేర్పితే ఇంటికి వచ్చినాక నువ్వు ఇది నేర్పు. దేవునికి స్తోత్రం.